ఈ వీడియో చివర్లో మీరు చూడబోయే బిర్యానీ ఫైనల్ రిజల్ట్ చూస్తే నిజంగా మీకు ఆకలి వేస్తుంది. కానీ ఆ రుచి వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ప్లేట్ బిర్యానీ అనేది కేవలం ఆహారం కాదు, అది ఒక అనుభూతి. ప్రపంచంలో ఎన్నో వంటకాలు ఉన్నాయి, కానీ బిర్యానీకి ఉన్న క్రేజ్ మాత్రం వేరే స్థాయిలో ఉంటుంది. ఒకసారి బిర్యానీ వాసన ముక్కులోకి వస్తే ఆకలి వేయకపోయినా తినాలనిపించేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిర్యానీ తయారీ వెనుక ఒక అందమైన ప్రయాణం ఉంది. ప్రతి గొప్ప బిర్యానీ కథ ఒక బియ్యం గింజతో ప్రారంభమవుతుంది. మంచి బాస్మతి బియ్యాన్ని ఎంచుకోవటం నుంచే అసలు రుచి మొదలవుతుంది. పొడవుగా సువాసనతో ఉండే ఆ గింజలు చివరికి మన ప్లేట్లో ఒక అద్భుతంగా మారబోతున్నాయి. ఆ తర్వాత వస్తాయి మసాలాలు. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు. ఒక్కో మసాలాకి ఒక్కో ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. ఇవన్నీ కలిసినప్పుడు సాధారణ వంటకం అసాధారణంగా మారుతుంది. ఇప్పుడు మాంసాన్ని తీసుకోవాలి. మసాలాలతో కలిపే సమయం వచ్చేసింది. ఇది కేవలం కలపటం కాదు, ప్రతి ముక్కలో రుచి నిండిపోయేలా చేసే ప్రక్రియ. మసాలాలు నెమ్మదిగా లోపలికి చేరి ప్రతి భాగాన్ని రుచికరంగా మార్చేస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నది ప్రతి స్టెప్కి ఒక కారణం ఉంది. బిర్యానీ అనేది తొందరగా చేసే వంటకం కాదు. దీనికి ఓపిక కావాలి, అలాగే ప్రేమ కావాలి, సమయం కూడా కావాలి. మెల్లగా ఉడుకుతున్నప్పుడు వంటగదిలో వ్యాపించే ఆ సువాసనను మాటల్లో చెప్పటం కష్టం. ఆ వాసన ఒక్కటే కుటుంబ సభ్యులందరినీ వంటగదికి దగ్గరకు తీసుకువస్తుంది. ఇప్పుడు బియ్యం మరియు మసాలా మిశ్రమం ఒకదానిపై ఒకటి పొరలుగా అమర్చబడుతున్నాయి. ఇదే బిర్యానీకి ప్రాణం. ప్రతి పొరలో రుచి ఉంటుంది, ప్రతి పొరలో ఒక కథ ఉంటుంది. పైనుంచి చల్లే కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, ఇవి కేవలం అలంకరణ కాదు, ఇవే చివరి టచ్ ఇచ్చే పదార్థాలు. ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది. దమ్ ప్రక్రియ అంటే ఆవిరిలోనే నెమ్మదిగా ఉడికించటం. ఈ సమయంలోనే అన్ని రుచులు ఒకదానితో ఒకటి కలుస్తాయి. బియ్యం మసాలాను స్వీకరిస్తుంది, మసాలా బియ్యంతో కలుస్తుంది. అలా ఒక అద్భుతమైన బిర్యానీ పుడుతుంది. చాలామందికి బిర్యానీ అంటే కేవలం ఒక ఫుడ్ ఐటెం, కానీ నిజానికి ఇది ఎన్నో జ్ఞాపకాలను మోసుకొచ్చే వంటకం. స్నేహితులతో కలిసి చేసిన పార్టీలు, కుటుంబ వేడుకలు, పండుగలు, పెళ్ళిళ్ళు, దాదాపు ప్రతి ప్రత్యేక సందర్భంలోనూ బిర్యానీకి ఒక స్థానం ఉంటుంది. ఎవరైనా దూరం నుంచి ఇంటికి వస్తే బిర్యానీ, స్నేహితులు కలిస్తే బిర్యానీ, సెలబ్రేషన్ అంటేనే బిర్యానీ. బాధలో ఉన్నవారికి కూడా ఒక మంచి బిర్యానీ ప్లేట్ చిరునవ్వుని తెప్పిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్షణం కోసం అంతా ఎదురు చూస్తారు. మూత తెరిచే సమయం. మూత తెరిచిన వెంటనే బయటికి వచ్చే ఆ ఆవిరి, ఆ సువాసన, ఆ రంగులు, ఇదే బిర్యానీ అందం. ప్రతి బియ్యం గింజ విడివిడిగా కనిపిస్తూ ప్రతి ముక్కలో మసాలా రుచి నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు సర్వ్ చేసే సమయం వచ్చింది. ఒక ప్లేట్లో బిర్యానీ వడ్డించినప్పుడు కేవలం ఆహారం మాత్రమే కాదు, అందులో వంట చేసిన వారి కష్టం, సమయం, ప్రేమ కూడా ఉంటాయి. మొదటి ముద్ద నోట్లోకి వెళ్ళగానే ఎందుకు ప్రపంచం మొత్తం బిర్యానీని ఇంతగా ఇష్టపడుతుందో అర్థమవుతుంది. రుచి, సువాసన, మసాలాల సమతుల్యత, ఇవన్నీ కలిసినప్పుడు అది కేవలం భోజనం కాదు, ఒక అనుభవంగా మారుతుంది. ఈ బిర్యానీ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రతి ప్రాంతానికి తనదైన బిర్యానీ స్టైల్ ఉంటుంది. ఎక్కడో మసాలా ఎక్కువగా ఉంటుంది, ఇంకెక్కడో సువాసనకి ప్రాధాన్యత ఇస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో బియ్యం ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం ఎక్కడైనా ఒకటే, బిర్యానీ వైపే ఉన్న ప్రేమ. ఒకసారి ఆలోచించండి, ఒక సాధారణ బియ్యం గింజ, కొన్ని మసాలాలు, కొంత సమయం, ఇవన్నీ కలిసినప్పుడు లక్షల మంది ఇష్టపడే వంటకం ఎలా అవుతుంది? అదే బిర్యానీ ప్రత్యేకత. చాలామంది తమ జీవితంలో గుర్తుండిపోయే సందర్భాలని బిర్యానీతో గుర్తు పెట్టుకుంటారు. మొదట జీవితంలో ఫ్రెండ్స్కి బిర్యానీ పార్టీ ఇచ్చిన రోజు కావచ్చు, కుటుంబంతో కలిసి తిన్న ఆదివారం భోజనం కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత కలిసిన స్నేహితులతో గడిపిన సాయంత్రం కావచ్చు. ఆ జ్ఞాపకాలన్నింటిలో బిర్యానీ ఒక భాగంగా ఉంటుంది. బిర్యానీ తినేటప్పుడు మనం
కేవలం రుచిని మాత్రమే ఆస్వాదించము, దానికి సంబంధించిన జ్ఞాపకాలను కూడా మళ్ళీ అనుభవిస్తాము. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బిర్యానీని తయారు చేయటం ఒక కళ. ఎందుకంటే ఇందులో చిన్న పొరపాటు జరిగినా తుది రుచి మారిపోతుంది. బియ్యం ఎక్కువగా ఉడికిన సమస్యే, తక్కువగా ఉడికిన సమస్యే. మసాలా ఎక్కువైన సమస్యే, మసాలా తక్కువైన కష్టం. తక్కువైన రుచి తగ్గిపోతుంది. అందుకే మంచి బిర్యానీ తయారు చేయడానికి అనుభవం, ఓపిక రెండూ అవసరం. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న ఈ ప్రతి దశ వెనుక కూడా అదే కష్టం ఉంటుంది. చాలామంది బిర్యానీని తింటారు, కానీ దాన్ని తయారు చేయడానికి ఎంత శ్రద్ధ అవసరమో చాలామందికి తెలియదు. ఒక మంచి బిర్యానీ తయారవడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అందుకే ప్రతి స్పూన్లో ఒక కథ ఉంటుంది, ప్రతి ముద్దలో ఒక శ్రమ ఉంటుంది, ప్రతి వాసనలో ఒక అనుభూతి ఉంటుంది. బిర్యానీ గురించి మాట్లాడితే ఇంకో విషయం తప్పకుండా చెప్పాలి. అది ఏమిటంటే బిర్యానీని తినే ముందు ఉండే ఫీలింగ్. ఒక ప్లేట్ బిర్యానీ మన ముందుకు వచ్చినప్పుడు మన కళ్ళే ముందుగా దానిని ఆస్వాదిస్తాయి. ఆ రంగు, ఆ సువాసన, పైకి కనిపించే మసాలాలు అన్నీ కలిసి ఆకలిని మరింత పెంచేస్తాయి. మొదటి స్పూన్ తీసుకునే ముందు మనసులో ఒక చిన్న ఉత్సాహం ఉంటుంది. ఆ రోజు బిర్యానీ ఎలా ఉందో చూద్దాం అనే ఆసక్తి ఉంటుంది. మొదటి ముద్ద నోట్లోకి వెళ్ళిన తర్వాతే అసలు ప్రయాణం మొదలవుతుంది. రుచులు ఒక్కొక్కటిగా తెలుస్తాయి. ముందు మసాలా, తర్వాత బియ్యం సువాసన, ఆ తర్వాత అన్ని రుచులు కలిసిన అద్భుతమైన అనుభూతి. అందుకే ప్రపంచంలో ఎన్నో వంటకాలు వచ్చినా బిర్యానీకి ఉన్న స్థానం మాత్రం ప్రత్యేకం. బిర్యానీ కేవలం ఆకలి తీర్చడానికే కాదు, మనసుకు ఆనందం ఇవ్వటానికి, కుటుంబాలను ఒక చోట చేర్చటానికి, స్నేహితులను దగ్గరకు చేయటానికి, మంచి క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చటానికి. అందుకే బిర్యానీ ఎప్పటికీ ఒక వంటకం మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం, ఒక జ్ఞాపకం, ఒక సంబరం మరియు కోట్లాది మంది ప్రేమించే ఒక అద్భుతమైన రుచి. మీరు మొదటిసారి బిర్యానీ ఎప్పుడు తిన్నారో గుర్తుందా? మీ ఫేవరెట్ బిర్యానీ ఏది? బిర్యానీతో రైతా ఇష్టమా లేక సాలన్ ఇష్టమా? ఈ వీడియో చూస్తూ మీకు ఆకలి వేస్తుందా? ఈ వీడియోని చూస్తే మీకు ఏమనిపించింది? మీకు బిర్యానీ చేయటం వచ్చా రాదా? ఈ వీడియోలో నేను బిర్యానీ ప్రాసెస్ మొత్తం కరెక్ట్గా చూపించాను. మొదటి నుంచి చివరి దాకా బిర్యానీని ఎలా చేయాలో చూపించాను. తెలిసిన వాళ్ళైతే నేను చెప్పిన కథ మీకు నచ్చిందా బిర్యానీ గురించి? అది కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటే బిర్యానీ ప్రాసెస్ కూడా కరెక్ట్గా ఉంటుంది, మొత్తాన్ని ఫాలో అవ్వండి, కరెక్ట్గా బిర్యానీ ప్రాసెస్ వస్తుంది. నేను బిర్యానీ గురించి చాలా మందికి చేయటం వచ్చు కాబట్టి ఒక కథలా చెప్పాను. వస్తే మీరు బాగా చేస్తారా? మీ ఫేవరెట్, మీ బిర్యానీ ఇష్టపడే వాళ్ళు ఎవరున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి. అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి వీడియోస్ కంటెంట్గా ఇస్తూ ఉంటాను. అలాగే ఏఐ వీడియోస్కి సంబంధించిన కంటెంట్ కూడా మన దగ్గర ఉంది. ఏఐ వీడియోస్ కావాలి అన్నా, అలాగే ఎలాంటి వీడియోస్ మీకు నచ్చుతాయో మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అప్పుడు మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ సో మచ్ చివరిదాకా చూసినందుకు.